కనపడేటట్టు చూడండి. అనాథరైజ్డ్ డ్రిగ్గింగ్ డ్రెడ్ చేస్తున్నారు ఇసుకని. సముద్రంలో ఇసుకని ఎంత దారుణంగా వాళ్ళు యంత్రాలు వేసి బయటకు లాగేస్తున్నారో చూడండి. దిస్ ఈజ్ ఆల్ అనాథరైజ్డ్. కలెక్టర్ కాకినాడ ఏం చేస్తున్నారో తెలీదు, పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణంగా ఇక్కడ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. డ్రెడ్జింగ్ చేసేసి ఇక్కడ లోతు పెంచాలన్న ఉద్దేశం వీళ్ళకి. పెంచి షిప్స్ని ఇక్కడ లంగరేయడానికి అన్నిటికీ ఉపయోగించుకోవడానికి. అలాగే లైట్ హౌస్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా డ్రెడ్జింగ్ మానలేదంటే మనం ఇంకేం చెప్పాలో మనకేమో అర్థం అవట్లేదు. ఇంత పెద్ద షిప్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలాగ డ్రెడ్జింగ్ చేస్తున్నారంటే అలా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఈ పర్యావరణాన్ని అంతటినీ కూడా నాశనం చేసేస్తా అన్నారు. ఈ అనాథరైజ్డ్ డ్రెడ్జింగ్ చేస్తున్నది మేము రుజువులు సాక్ష్యాలతో మేము వీడియోతో బయట పెడుతున్నాం. మరి అధికారులు ఏం చర్య తీసుకుంటారో ఇది డెఫినెట్గా అది షిప్పింగ్ మినిస్టర్కి, తర్వాత పోర్ట్ మినిస్టర్కి, కన్సర్న్ మినిస్టర్స్కి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, సిబిఐకి కూడా రిపోర్ట్ చేస్తాను. దారుణంగా డ్రెడ్జింగ్ చేసి ఫైన్లు కట్టకుండా, గవర్నమెంట్ వేసిన ఫైన్లు కట్టకుండా ఈ రకంగా చేస్తున్నందుకు వీళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఓపెన్గా డ్రెడ్జింగ్ చేసి చేసేస్తా ఉన్నారు. చూడండి ఎలాగొస్తుందో డ్రెడ్జింగ్. కింద నుంచి నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి, ఇసుక తేలిపోతుంది. ఇసుకని తీసుకెళ్ళి అక్కడ సీ పోర్ట్స్ అవన్నీ ఎత్తు చేయడానికి ఉపయోగించుకుంటారు లేదా అమ్ముకుంటారు. ఎంత దారుణమైన దోపిడీ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో జరుగుతూ ఉంది. కాకినాడ కలెక్టర్ అండ్ పోర్ట్ ఆఫీసర్ and collector is the main responsible for this. Thank you. One second.